హాయ్ అండి. పైనాపిల్ క్రష్ని బయట మనం మార్కెట్లో ఎంతో ఖర్చు పెట్టి కొంటూ ఉంటాము. అలాంటి క్రష్ని ఇంట్లోనే తయారు చేసుకోవడానికి గిన్నెంతో తీసేసిన పైనాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని కొలత కోసం కప్పు తీసుకొని అందులో దీన్ని కొలుచుకొని 1 కప్పు వరకు ఇలా మిక్సీ పట్టుకొని ప్యూరీలా తయారైన పైనాపిల్ని ఈ విధంగా వడకట్టుకోవాలి. అందులోకి 1/2 కప్పు పంచదార, 1 టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న దాంట్లో వెనిగర్ కానీ, నిమ్మరసం కానీ, నిమ్మ ఉప్పు అయినా 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇందులోకి నేను ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, అసలు వేయకుండా కూడా చేసుకోవచ్చు. బయట మార్కెట్లో దొరికే దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఫుడ్ కలర్ వేస్తారు. ఈ విధంగా తయారైన పైనాపిల్ క్రష్ ని పూర్తిగా చల్లారనిచ్చి తడి లేనటువంటి గ్లాస్ జార్ లో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే బయట అయితే మనకి ఇది వారం నుంచి 10 రోజుల వరకు స్టోర్ అవుతుంది. ఫ్రీజర్ లో అయితే 6 నెలల నుంచి 12 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.